వెల్కమ్ టు పొలిటింట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మరి ఆ దీపానికి ఆసరా భర్త అంటారు. భార్యాభర్తల బంధం అనేది కేవలం 7 అడుగుల బంధం మాత్రమే కాదు, 2 ఆత్మల కలయిక. కానీ ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు రావడం, సంసారాలు రోడ్డున పడటం మనం చూస్తూనే ఉన్నాం. మరి మీ వైవాహిక జీవితంలో ఎప్పుడూ గొడవలు రాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తాండవించాలంటే మనం ఒక గొప్ప జ్ఞానాన్ని తెలుసుకుందాం. రాజనీతిజ్ఞుడు, మహాజ్ఞాని అయిన ఆచార్య చాణక్యుడు భార్యాభర్తల బంధం కలకాలం వర్ధిల్లడానికి 7 అద్భుతమైన సూత్రాలను చెప్పారు. ఈ 7 సూత్రాలు పాటించే వారి ఇంట్లో ఎప్పుడూ గొడవలు రావు సరికదా, ఆ ఇల్లు నందనవనంగా మారుతుంది. ఆ సూత్రాలేంటో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ జీవితమే మారిపోతుంది. చాణక్యుడు చెప్పిన మొదటి మరియు అత్యంత ముఖ్యమైన సూత్రం పరస్పర గౌరవం. చాలామంది భర్తలు భార్యను తక్కువగా చూడటం, లేదా భార్యలు భర్తను అందరి ముందు చులకన చేసి మాట్లాడటం చేస్తుంటారు. కానీ చాణక్యుడి ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఒకే రథానికి 2 చక్రాల లాంటివారు. ఒక చక్రం చిన్నదైనా ఇంకో చక్రం విరిగిపోయినా రథం ముందుకు సాగదు. 4 గోడల మధ్య ఏమైనా అనుకోండి, కానీ నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎక్కడైతే భార్యాభర్తల మధ్య గౌరవం ఉంటుందో అక్కడ సుఖ సంతోషాలు కొలువై ఉంటాయి. ఇక 2వ సూత్రం, ఇంటి గుట్టు రట్టు చేయకూడదు. చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తల మధ్య జరిగే ఏ విషయమైనా సరే, అది గొడవ కావచ్చు లేదా ప్రేమ కావచ్చు, 3వ వ్యక్తికి అస్సలు తెలియకూడదు. చివరికి మీ కన్నవారికి, తోబుట్టువులకి కూడా మీ మధ్య జరిగిన గొడవలను చెప్పకూడదు. ఎందుకంటే మీ గొడవ రేపు సర్దుమణగవచ్చు, కానీ ఆ 3వ వ్యక్తి మాత్రం మీ బంధాన్ని తక్కువ చేసి చూస్తాడు. మీ మధ్య రహస్యాలు ఎంత భద్రంగా ఉంటే మీ బంధం అంత బలంగా ఉంటుంది. అలాగే 3వ సూత్రం, నమ్మకం. సంసారం అనే నావ సాగాలంటే నమ్మకమే పునాది. అనుమానం అనేది ఒక మహమ్మారి లాంటిది. అది ఒక్కసారి మనసులోకి ప్రవేశిస్తే ఎంతటి బలమైన బంధాన్నైనా క్షణాల్లో ముక్కలు చేసేస్తుంది. భార్య ప్రతి విషయానికి భర్తను అనుమానించడం, లేదా భర్త భార్యను తక్కువ చేసి మాట్లాడటం బంధాన్ని బలహీనపరుస్తుంది. ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉన్నప్పుడే ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. 4వ సూత్రం, మాట తీరు. చాణక్యుడు ఏమన్నారంటే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది భార్యాభర్తలకు 100కు 100% వర్తిస్తుంది. రోజంతా ఆఫీస్ పనులతో అలసిపోయి వచ్చిన భర్తను భార్య ప్రేమగా పలకరించాలి. అలాగే ఇల్లంతా చక్కబెట్టుకుని ఎదురు చూసే భార్యను భర్త ఒక మంచి మాటతో ఆదరించాలి. కోపంలో వచ్చే కఠినమైన మాటలు మనసును గాయపరుస్తాయి. కాబట్టి ఎంత కోపం ఉన్నా సరే ఒకరినొకరు కించపరుచుకునేలా మాట్లాడకూడదు. ఇక 5వ సూత్రం, కష్టకాలంలో తోడుగా నిలవడం. మంచి రోజుల్లో ఎవరైనా కలిసి సంతోషంగా ఉంటారు, కానీ నిజమైన భార్యాభర్తలు అంటే కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి. భర్త ఆర్థికంగా నష్టపోయినప్పుడు భార్య నేనున్నాను అని ధైర్యం చెప్పాలి. భార్యకు ఆరోగ్యం బాగోలేనప్పుడు భర్త ఆప్యాయంగా చూసుకోవాలి. సుఖాల్లోనే కాదు, దుఃఖాల్లో కూడా తోడుండే వాళ్ళే ఉత్తమ దంపతులు అంటారు చాణక్యుడు. 6వ సూత్రం, సర్దుకుపోయే గుణం. ఈ ప్రపంచంలో 100కి 100% పర్ఫెక్ట్గా ఉండే మనుషులు ఎవరు ఉండరు. భర్తలో కొన్ని లోపాలు ఉండొచ్చు, భార్యలో కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ ఒకరి లోపాలను మరొకరు అంగీకరిస్తూ క్షమించే గుణాన్ని అలవర్చుకోవాలి. చిన్న చిన్న విషయాలకే పంతాలకు పోయి ఈగో ప్రదర్శిస్తే బంధాలు విడిపోతాయి. గెలిస్తే ఇద్దరూ గెలవాలి, ఓడిపోతే ఇద్దరూ ఓడిపోవాలి, కానీ ఒకరిపై ఒకరు గెలవాలని అస్సలు అనుకోకూడదు. ఇక ఆఖరిది 7వ సూత్రం, ధర్మ మార్గంలో నడవడం. భార్యాభర్తలిద్దరూ కలిసి ఇంట్లో దైవ కార్యాలు, పూజలు, దాన ధర్మాలు చేయాలి. ఏ ఇంట్లో అయితే ధర్మం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఉంటుంది. అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ 7 సూత్రాలు వినడానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ వీటిని జీవితంలో పాటిస్తే మీ ఇల్లే ఒక స్వర్గం అవుతుంది. మీ వైవాహిక జీవితంలో శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ రోజు నుంచే మీ భాగస్వామితో ఈ విషయాలను పంచుకోండి.
ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జీవిత సత్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.